మిగతా జిల్లాలతో పోల్చినప్పుడు ఖమ్మం జిల్లాకి ముగ్గురు మినిస్టర్స్ ఎలా అనిపిస్తుంది? కొంచెం ఓవర్‌లోడ్. ఓవర్‌లోడ్‌గా కనిపిస్తుంది. కానీ న్యాయంగా ఖమ్మంకి రావాల్సిందే. ఎందుకంటే ఖమ్మం ఒక్క జిల్లా గత 2 ఎలక్షన్స్‌లో గూడా స్టేట్ అంతా వేరే రిజల్ట్ వచ్చింది. కానీ ఖమ్మంలో వి డెలివర్డ్. కాబట్టి ఖమ్మంకి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. దాని ప్రకారంగా వాళ్ళ 3 మినిస్టర్లు అండ్ గుడ్ పోర్ట్‌ఫోలియోస్. అవును. మామూలు పోర్ట్‌ఫోలియోస్ కాదు. ఎగ్జాక్ట్. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్. చాలా కాబట్టి కీలకమైనవి. కాబట్టి ఇప్పుడు ఖమ్మం అభివృద్ధికి ఎటువంటి అడ్డంకు లేదు. ఇంకా జరగాల్సిందే. దాని మీదే దృష్టి. కంపల్సరీ ఎయిర్‌పోర్ట్ వచ్చేయాలి. అప్పుడే నేను సర్వే చేసి పెట్టింటి. ఎయిర్‌పోర్ట్ ఆహా, కొత్తగూడెంలో ఓకే. వస్తే ఒకటేమో కార్గో మన పంటలకి పనికొచ్చే ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉంటాయి. రెండోది అక్కడ మనకి చాలా మటుకు సెంట్రల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో మన సింగరేణి కొల్లిరీస్, కేటీపీఎస్‌లు, స్పాంజ్ ఐరన్ ప్లాంటు, మనుగోడులో మన హెవీ వాటర్ ప్లాంట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే. కాబట్టి ఆఫీసర్స్‌కి రాను పోను అదీను ఇప్పుడు భద్రాచలం శ్రీరాములు వారి ఇది పెరుగుతుంది. పెరిగేటప్పటికి అక్కడ జనం వచ్చేదానికి నార్త్ నుంచి అక్కడి నుంచి దేర్ ఇస్ నో ఫెసిలిటీ. సో ఈ ఎయిర్‌పోర్ట్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే కనెక్టివిటీ ఒకటి చాలా బాగా వస్తుంది. రెండోది ఇక్కడ డెవలప్‌మెంట్ విపరీతంగా పెరగగలుగుతుంది. కాబట్టి ఇది ఎప్పుడో నేను సర్వే చేపించి పెట్టాను. ఓకే. అండ్ రిపోర్ట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద సెంటర్. ఇప్పుడు మంత్రులు పూనుకుంటే ఇది మనం అమలు చేసుకోవచ్చు. అదొకటి. అలాగే మిగతా డెవలప్‌మెంట్ నేను స్తంభాద్రి ఉత్సవాలు చేసేదాన్ని. ఆహా. స్తంభాద్రి ఉత్సవాలు ఖమ్మం ఖ్యాతి ఏంటో అందరికీ తెలిసేది. కొన్ని లక్షల మంది ఆ 3 రోజులు తరలి వచ్చేవారు. ఓహ్! అదే విధంగా మేము అక్కడ యానిమల్ హస్బెండరీ అవన్నీ కూడా పెట్టి నేనైతే అప్పుడు శిశు స్త్రీ సంక్షేమ మంత్రిగా నేను వచ్చిన పిల్లలందరికీ కూడా కాంపిటీషన్ పెట్టేవాళ్ళం. హెల్తీ బేబీ కాంపిటీషన్ ఇట్లా అట్లా అందరినీ పట్టుకొని వాళ్ళకి వ్యాక్సిన్స్, ఇమ్యునైజేషన్, పోలియో డ్రాప్స్ ఇవన్నీ కూడా మేము అవకాశం ఓహ్! తీసుకొని వాళ్ళందరికీ అక్కడ అక్కడ మంచి రైట్ ప్లేస్ ప్లేస్ మాస్ వస్తారు Yes. కాబట్టి అవన్నీ చేసాము. స్తంభాద్రి ఉత్సవాలు పెంచండి పెంచండి అని చాలా డిమాండ్ ఉండేది. నేను మారిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోలేదు. బట్ ఐ థింక్ వీ షుడ్ రివైవ్ దట్. ఖమ్మం ఖిలాకి నేను సౌండ్ అండ్ లైట్ షోకి డబ్బులు ఆ రోజుల్లో నేను నిధులు కేటాయించాను. అది వీళ్ళు అమలు చేయలేదు. కాబట్టి ఆ డబ్బు షుడ్ బి దేర్. ఓకే. ట్రెజరీలో దే హ్యావ్ టు రిలీజ్ దట్. ఆ విడుదల చేయాలి. అదే విధంగా భద్రాద్రి రాములు వారికి ఆ రోజుల్లో భక్తులు ఎంతమంది ఉన్నా ఉండేదానికి సౌకర్యం ఉండేది కాదు. అప్పుడు నేనే కేంద్ర మంత్రిగా నేను నిధులు కేటాయించి టూరిజం ద్వారా అక్కడ గెస్ట్ హౌస్, పొన్నమి గెస్ట్ హౌస్ కట్టించింది ఓకే. ఓకే. మా నిధుల వల్లే. అప్పుడు గీతారెడ్డి గారు ఇక్కడ టూరిజం మినిస్టర్. కాబట్టి ఇద్దరం కలిసి చేయగలిగాము. సో ఈ విధంగా నేను ఫౌండేషన్ చేశాను డెవలప్మెంట్ ఖమ్మం జిల్లా. ఇండిపెండెంట్ గా మేము రెవెన్యూ తెచ్చుకొని బతకగలుగుతాం నా మాస్టర్ ప్లాన్ కానీ పాటిస్తే. సో అది ఇంకా మంత్రులతో మాకు డిస్కషన్ టైం దొరకలేదు. వాళ్ళతో కూర్చొని వాళ్ళకి ఇవన్నీ చెప్తే ఐఎమ్ షూర్ వాళ్ళు కూడా టేకప్ చేస్తారు. ఎందుకంటే జిల్లా ఖ్యాతి అది. అవునవునండి. సో మనం చాలా మంది ఎంపీలు నిధులన్నీ అలా మురిగిపోతా Waste ఉంటాయి. చేశారు. వేస్ట్. మీ ఎప్పుడన్నా అట్లా అయ్యాయా? నెవర్. నేను అడ్వాన్స్ లో కూడా ఖర్చు పెట్టేసేదాన్ని. సో దట్ కంపల్సరీగా నాకు ఆ నిధులు రావాలి. నా నిధులు ఎప్పుడు ల్యాప్స్ అవ్వలేదు. అండ్ నేను ఇంకా గవర్నమెంట్తో దెబ్బలాడి నా డబ్బులు నేను డిపార్ట్మెంట్స్ కేటాయించినాక వాళ్ళు అమలు చేయకపోతే వాటి మీద ఇంట్రెస్ట్ వసూలు చేశాను నేను. ఓహ్! సుమారు 27 లక్షల వరకు నేను ఇంట్రెస్ట్ వసూలు చేశాను. డబ్బులు పార్కింగ్లో పెట్టారు మీరు, మరి ఇన్ని రోజులు బ్యాంక్లో ఉంటే నాకు వచ్చిండేది. యెస్. 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 మళ్ళీ ఆ డబ్బు కూడా వీ హ్యావ్ యూజ్డ్ ఫర్ డెవలప్మెంట్. ఓకే. సో చక్కగా అది కలిసి వచ్చింది. దెన్ నాకు నిధులు సరిపోలేదు అన్నప్పుడు నేను రైతు శిక్షణ శిబిరం పెట్టాము ఒకటి అక్కడ Okay. వైరాలో. ఓకే. సో దానికి డబ్బులు సరిపోలేదంటే అప్పుడు ఫిల్మ్ స్టార్ రేఖ రాష్ట్రపతి నామినీగా పార్లమెంట్ లో ఉన్నారు. రాష్ట్రపతి నామినీగా తన రాష్ట్రం అంతా ఎక్కడైనా ఇవ్వచ్చు నిధులు. ఆహా. సో నేను ఆవిడని రిక్వెస్ట్ చేశాను మా ఖమ్మం జిల్లాకి ఈ రైతు సభకి. షీ వాజ్ వెరీ కైండ్. వారు నిధులు కేటాయించారు. సూపర్. సో ఇవాళ మా రైతుల గెస్ట్ హౌస్ లో ఆ హాస్టల్లో ఉండి మేము ఫార్వర్డ్ లింకేజెస్ పెట్టిస్తాను. ఇప్పుడు పూసాను మిగతా ఇన్స్టిట్యూట్స్ మనం ముఖ్య క్రాప్స్ ఏవైతే మా దగ్గర ఉన్నాయో ఆయిల్ పామ్ కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, ప్యాడీ కానీ ఇవన్నీ ఉన్నాయి. మా మెయిన్ క్రాప్స్ మ్యాంగో ఇట్లా వాటిని మేము ఎక్స్పర్ట్స్తో ఆన్లైన్ పెట్టి స్క్రీన్ మీద చూసి
ఓహో. ఈ చెట్లకి ఏ రకం నూతన విధానాలు, ఏ విధంగా ఏ రోగం వస్తే ఎట్లా, ఓకే కొత్త ఓకే. డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మేము ఎక్స్పర్ట్స్ తో డిస్కస్ చేసుకునేదానికి అక్కడ ఆ రైతు సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్ వాస్ వెరీ యూస్ఫుల్. ఈ స్తంభాద్రి ఉత్సవాల్లో రైతాంగానికి బ్యాంకులందరితో కూడా మేము అక్కడ పెట్టించి వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ ఏంటి, లోన్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన వచ్చేటట్టు స్టాల్స్ పెట్టించి దెన్ న్యూ ఇంప్లిమెంట్స్, కొత్త మెథడ్స్, నర్సరీ నుంచి ప్లాంట్స్, మనకి అశ్వరావుపేటలో మంచి మొక్కలు దొరుకుతాయి, ఎస్పెషలీ ఫ్రూట్ ట్రీస్ ఓకే. చాలా ఫేమస్. మ్యాంగో కానీ గువావా కానీ అక్కడ వెరైటీస్ చాలా ఫేమస్. అక్కడ నుంచే కడియమోళ్ళు కూడా కొనుక్కెళ్తారు. చాలా మందికి అది తెలవదు. అందరు అసలు కడియం ఫేమస్ అనుకుంటారు కదా. కడియం ఇస్ వెరీ ఫేమస్ ఫర్ హార్టికల్చర్. ఓకే. కరెక్టే, పూలు గీలు వాళ్ళకి. ఆ, కానీ వాస్తవానికి మ్యాంగో వెళ్ళేది మా దగ్గర నుంచి. కొత్త విషయం చెప్పారు ఈ రోజు ఆ, మాకు. వాళ్ళు కూడా ఇక్కడ నుంచే కొనుక్కెళ్తారు కడియం వాళ్ళు కూడా. మామ యాక్చువల్లీ మీకేమనిపిస్తుంది అంటే ఇంకా 100 రోజులు కాలేదు పాలన అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి పాలన మీద చాలా బ్యాలెన్స్డ్ గా చేస్తున్నారండి. మనం ఒప్పుకోవాలా. చాలా మంది ఏదేదో ఊహించుకున్నారు, కానీ ఆచితూచి ప్రతి స్టెప్ అన్ని విధాలుగా మీరు గమనిస్తే ఆయన ఇచ్చిన బ్యూరోక్రాటిక్ పోస్టింగ్స్ కూడా క్లీన్ పీపుల్, ఎవరో మాకు సహాయం చేసిన వాళ్ళని కాకుండా వాళ్ళకి వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్న ఆఫీసర్స్ అందరినీ తీసుకొచ్చి కీ పొజిషన్స్ లో ఆయన ఏర్పాటు చేస్తున్నారు. సో క్లీన్ గవర్నెన్స్ కోసం ఆయన ఉండే ప్రయత్నం. వాస్తవానికి ఐ థింక్ రేవంత్ రెడ్డి ఈస్ డూయింగ్ అ వెరీ కేర్ఫుల్ బ్యాలెన్స్డ్ యాక్ట్.